శంతన మహారాజు అన్నగారు దేవాపి అని ఒకడు ఉండేవాడు. శంతనుడు అసలు తమ్ముడు, అన్నగారు దేవాపి. రాజ్యం దేవాపికి చెందాలి. అసలు దేవాపికి చెందవలసిన రాజ్యం అతను ఏమన్నారంటే, ఏమిటి రాజ్యం, వీళ్ళందరినీ శిక్షించి రక్షించి ఈ సేనలతో పన్నులు వసూలు చేసి రాజ్యక్రియ పరిపాలనా క్రియ అంతా కూడా అజ్ఞానభూయిష్టంగా ఉంది, నేను ఈ రాజ్యం నాకు వద్దన్నాడు దేవాపి. అని దేవాపి ఏం చేశాడంటే తపస్సుకు వెళ్ళిపోయాడు. తపస్సు చేసుకుంటానని చెప్పి ఆ హస్తినాపురానికి అవతల దూరంగా ఉండే ఒక చోటుకి వెళ్ళిపోయి తపస్సులో కూర్చున్నాడు. తర్వాత శంతనుడు రాజ్యం బాగానే చేస్తున్నాడు. ధర్మం తప్పనవాడు, మంచివాడే. కొంత కాలానికి కాటకం వచ్చింది, కరువు, డ్రాట్ వచ్చింది, వర్షాలు లేవు. 12 సంవత్సరాలు వర్షాలు లేవు. తన దగ్గర ఉండే ధనం యావత్తు ప్రజలకి అందరికీ పంచిపెట్టాడు, గ్రెయిన్స్ పంచిపెట్టాడు, అన్ని ఇచ్చాడు. అందరినీ బ్రాహ్మణులు అందరినీ ఋషుల్ని పిలిచాడు, మహర్షుల్ని పిలుస్తాయని అన్నాడు. ఒక అధర్మం జరిగింది నీ వల్ల అన్నారు. ఏమంటే, ఈ రాజ్యం నీతి కాదు, దేవాపిది కదా. దేవాపి వద్దని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడమే తడవుగా నాది. ఆ తర్వాత నేనే కదా అని నిన్ను పట్టాభిషేకం చేశారు, కూర్చున్నావు. ఈ రాజ్యం అతడిది. అతన్ని వచ్చి నీవు రాజ్యం పరిపాలన చేయమని యాచించి అతని సింహాసనం మీద కూర్చోబెట్టి అతడి ప్రతినిధిగా అతను మళ్ళీ ఇక్కడ ఉంటే సంతోషం. తనంతట తాను నీవు ప్రార్థించినప్పటికీ వెళ్ళిపోతే అప్పుడు నీది రాజ్యం. అలా జరగలేదు, వెళ్ళిపోగానే నువ్వు ఆక్రమించుకున్నావు అని అన్నారు. అందుకని దేవాపి దగ్గరికి వెళ్ళి, అన్నగారు మీది ఈ రాజ్యం, ఈ రాజ్యం మీరు ఏలుకోండి. ఇంకా నేను ప్రతినిధిగా పరిపాలించాను, అహంకారంతో నాదే అనుకుని పరిపాలించాను, నాకే తెలుసు. నా వల్ల అజ్ఞానం దశలు జరిగింది, పాపం జరిగింది. రాజ్య పరిపాలనలో పాపం చేయలేదు, కానీ రాజ్య స్వీకారంలో తప్పే జరిగింది. కాబట్టి మీది రాజ్యం రడ్డి అన్నాడు. దేవాపి అన్నాడు, నాకు ఆ కాంక్ష లేదురా, నాకు అక్కర్లేదు, అది వద్దని కదా నేను వచ్చాను. కానీ మీరు నాకు ఇచ్చి వెళ్ళలేదు, నేను తీసుకున్నాను. కాబట్టి మీరు వచ్చే రాజ్యంలో సరే అందరూ పిలిచిన తర్వాత వచ్చి ఒకరోజు సింహాసనం మీద కూర్చొని ఇది శంతనుడికి ఇస్తున్నాను, అతడు పరిపాలిస్తాడు అనగానే వర్షాలు వచ్చాయి. వెంటనే ఆ రోజే వర్షించింది. సస్యశ్యామలంగా 3 నెలల్లో సంపూర్ణంగా దేశం అంతా సుభిక్షం అయిపోయింది. 3 మాసాలు తిరగకుండా ఇంతంత ధాన్యం పండింది. ఆ కాలంలో 90 రోజులకి పూర్తయ్యేది. మహామధురమైనటువంటి ఆ ధాన్యం అలా అన్ని పంటలు పండి. ఆయన అప్పుడు దేవాపి అన్నాడు, తపస్సు నేను ఏదైతే చేశానో రాజ్యానికి మళ్ళీ వచ్చి ఒకరోజు కూర్చోవడం చేత ఈ తపస్సు నాకు జ్ఞానాన్ని, ఉత్తమ లోకాలను ఇచ్చే బదులు ఈ తపస్సుకు భంగం లాంటిది జరిగింది. ఇంతవరకు జరిగిన తపస్సు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఎంత చేశానో అంతా ఈ రాజ్యానికి ధారపోస్తున్నాను. ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఈనాడు నేను రాజుగా ఉన్నాను, ఇప్పుడు నేను వెళ్ళి రేపటి నుంచి తపస్సు చేసుకుంటాను, ఆ తపస్సే నాకు పనికి వస్తుందని వెళ్ళాడు దేవాపి అని వెళ్ళాడు. ఆ దేవాపి చేసిన తపస్సు వల్ల దేశంలో శంతనుడు సుఖంగా రాజ్యం చేయగలిగాడు. ఆయన కొడుకైనటువంటి భీష్ముడు బ్రహ్మచారి అయినాడు. దేవాపి ఒకటి అడిగాడు, ఆయన శివభక్తుడు. రాబోయే కలిలో కృష్ణావతారం త్వరలో రాబోతోంది, ఆయన ధర్మస్థాపనం చేస్తాడు. ధర్మస్థాపనం చేసి దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించేసి లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతే జ్ఞాన మార్గము మోక్ష మార్గము ఉపదేశం చేసినట్టు అవుతుందా? జ్ఞాన మోక్ష మార్గములను చేయడానికి ఉపదేశించడానికి గురువు కావాలి కదా. ఆ గురువుగా నువ్వు ఎప్పుడు ఈ లోకంలో ఉండు అని శివుని ప్రార్థించాడు. గురువు లేని లోకం ధర్మబద్ధమైనప్పటికీ మోక్ష మార్గాన్ని అనుసరించారు. ధర్మం నడుస్తూ ఉంటుంది, ధర్మచక్రం నడుస్తూ ఉంటుంది. పుణ్యం చేస్తూ ఉంటారు, సుఖాలు నడుస్తూ ఉంటారు, మళ్ళీ పుడుతూ ఉంటారు, పుణ్యఫలం చేసి స్వర్గాన్ని వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. మోక్షం ఏది ఇందులో? ధర్మచక్ర ప్రవర్తనలో జ్ఞానోపదేశం కావాల్సిన స్థితి ఒకటి అవసరం ఉంటుంది. అది నీవు చేయమని శివుడిని ప్రార్థించారు. ఎప్పుడూ శివాంశ గురువుగా ఈ 5,000 సంవత్సరాలు 5,500 సంవత్సరాలు అయింది. ఎప్పుడు ప్రతి శతాబ్దంలోనూ 14 సంవత్సరాల వయసుతో అంతవరకు పెరిగి శరీరాన్ని వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే అంశ, ఇదే ఈయనే బెంగాల్లో ఆ గురుధాంలో 13 ఇయర్స్కి తపస్సులో ప్రవేశించి 19 ఇయర్స్ వదిలిపెట్టాడు, 21 ఇయర్స్ వదిలిపెట్టాడు. మీరు శివానంద అని పేరు, అదే పేరు.